ఎస్, నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను, ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాము. ఓకే గురు. బర్త్ డీటెయిల్ చెప్పండి. ఫిబ్రవరి 26, 26 ఫిబ్రవరి 1993. 1993. టైము 11 in the AM, హిందూపూర్, రైట్? అవును అవును. ఓకే, ఒక్కసారి వెరిఫై చేసేద్దాం. ఆ, 26 ఫిబ్రవరి 1993, త్రీ. హిందూపూర్. అయితే మీకు మీ లగ్నం, నక్షత్రం అన్నీ వృషభ్. తెలుసు. అవును వృషభ లగ్నం వచ్చిందా మీకు? అవును. ఓకే, వృషభ లగ్నం అంటే మేష లగ్నం ఎండింగ్లో ఉందిగా. అవును 11కి వేస్తే 11-10 అట్లా వేస్తే మేష లగ్నం గురు అశ్విని వృషభ లగ్నం నక్షత్రం వస్తుంది కదా. అశ్విని నక్షత్రం. అవును ఏ వారం పుట్టారు? శుక్రవారం పుట్టారా? అవును గురుగారు. ఓకే ఓకే. బర్త్ డీటెయిల్స్ ఎట్లా వచ్చినాయి మరి? పేరెంట్స్ మా ఇచ్చారా? తాతగారు హాస్పిటల్ మా తాతగారు రాసుకున్నారు. 11 ఒక అని డైరీలో రాసుకున్నారు వాళ్ళు. 11 అని రాసుకున్నారు. అవును గురుగారు. ఓకే, మోస్ట్లీ 11 అంటే బిఫోరే ఉంటుంది. నేను ఓకే లోకల్ ఆస్ట్రాలజీతో కన్సల్ట్ అయినప్పుడు ఆయన వృషభ లగ్నము ఒక 11-10 అలా చెప్పారు. 11-10 వేసుకుంటే వృషభ లగ్నం అవుతుంది. కానీ మనం మ్హూ. వృషభ లగ్నం తీసుకోవద్దు, మేష లగ్నం తీసుకున్నాం. ఓకే. ఇంకో ఆయన దగ్గర పోతే ఇంకో ఆయన ఇంకోటి చెప్తాడు. ఏం చేద్దాం, ఒక్కొక్కళ్ళు ఒక థియరీ ఫాలో అవుతారు. ఆ, 10 ఇప్పుడు 11 అయిందంటే, అంటే 11 ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదా? గురుగారు ఇది మా తాతగారు రాసుకున్నారు కాబట్టి నేను అదే నేను చెప్తున్నా. ఇప్పుడు తాతగారికి 11 అని తెలిసింది అని అంటే 11కి బిడ్డ అవును. పుట్టేసినట్టు కదా అవును 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 గురుగారు. అవును దాదాపుగా. గురుగారు. మరీ హాస్పిటల్ రూమ్ లో ఉండి మరీ హెడ్ బయటకు లేదు, వచ్చినప్పుడు లేదు. రాస్తే తప్ప లేదు. అసలు బర్త్ టైం అవును. అనేది ముందుకెళ్ళడానికి 95% ఛాన్సెస్ తక్కువ. తక్కువ. కరెక్ట్ గురుగారు. వెనకలకే ఉంటుంది. వెనకాలకే ఉంటుంది. ఈ రోజు మనం భరణిలో మాట్లాడుతున్నాము. ఇంచుమించుగా లగ్నం కూడా భరణిలోనే ఫామ్ అయింది అనుకుంటున్నాను. అర్థమైందా? రవి నక్షత్రం కూడా వేయలేదు నేను, శుక్ర నక్షత్రంలోకి లగ్నం వేసుకున్నాను. ఇప్పుడైతే 1048 తీసుకున్నా నేను. 1048 తీసుకున్నా నేను. రైట్, చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? గురుగారు నేనైతే ఇప్పుడు ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో అయితే పనిచేస్తున్నాను. ఒకటి నా క్వశ్చన్ వచ్చేసి నా కెరియర్ ఎలా ఉంటుంది, అలాగే నేను నా ఓన్ గా హౌస్ ఎప్పుడు కట్టుకోగలను, ఈ 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి గురుగారు. ఓకే, సరే సరే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చార్ట్ ఎట్లా పనిచేసిందో చూద్దాం. ఇంతకు ముందు నుంచి చేసిన కెరియర్లో ఏమైనా సంపాదించి దాసిగలిగారా ఏమన్నా లేదా చూద్దాం. అట్లనే ముందు ఒకవేళ లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టగలరా లేదా అట్లాంటివి కూడా ఒకసారి చూద్దాం. ట్రై చేస్తాను. సో ఫస్ట్ పాస్ట్ ఈవెంట్స్ టాలీ అయితే అప్పుడు నేను మీకు ఏమైనా చెప్పగలుగుతాను. ఓకే, సో సరిపోకుండా సరిపోయినాయి అని అస్సలు అనకండి, ఓకేనా? చార్ట్ ఎలా ఉందనంటే, మేష లగ్నానికి లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు, బుధ రాశిలో ఉన్నాడు, రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు ఏమో బుధ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు ఇది అష్టమంలో పడ్డాడు. బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారు. సో శుక్రుడు సప్తమాధిపతి, శుక్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నారు. అంటే శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు యాక్చువల్గా. ఓకే, దాని స్టార్ లార్డ్ అయిన బుధుడు లాభభావంలో ఉన్నాడు కాబట్టి పెళ్ళి అవుతుంది, లేదంటే పెళ్ళి కాదనమాట. ఓకే, ఒక్కోసారి సెన్సిటివ్ వైఫ్ హెల్త్ కానీ, ఒక్కోసారి డిలే ఫర్ ద మ్యారేజ్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కొన్ని ఇస్తూ ఉంటుంది. సో ఎనీవే బుధుడు అట్లా గురు నక్షత్రంలో ఉన్నాడు. గురువు డిస్టర్బ్ అవడం వల్ల మీకు ఈ అకౌంట్స్ అనేది బాగానే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ మేష లగ్నానికి పాపి కదా. సో మ్యాథమెటిక్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే బుధుడు ఫెయిల్ అవ్వాలి. తర్వాత కేతు కుజ నక్షత్రంలో ఉన్నాడు, శని కూడా కుజ నక్షత్రంలో ఉన్నాడు. దశమాధిపతి ఫెయిల్ అయ్యాడు, కానీ వక్రత్వ దోషం వచ్చి శని స్వక్షేత్రగతుడయ్యి బలంగా ఉన్నాడు కదా. కాబట్టి ఏంటంటే మనకి కెరియర్లో చాలా హయ్యెస్ట్ పొజిషన్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది, కానీ కష్టపెట్టి తీసుకుపోతుంది. తర్వాత రవి డిస్టర్బ్ కాలేదు, బాగానే ఉన్నాడు, రాహు నక్షత్రంలో ఉన్నాడు. సో బట్ పంచమాధిపతి అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. ఒక్కోసారి కొంత స్లైట్ సంతాన దోషం కానీ, ఒక్కోసారి డిస్టెన్స్ పిల్లలు వేరే దగ్గర చదువుకోవడం ఇట్లా ఉంటాయి కదా, రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కోసారి సెన్సిటివ్ హెల్త్ కానీ ఇట్లాంటివి పనిచేస్తూ ఉంటాయి. కనిపించాయా?
గురుగారు మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో అబార్షన్ అయితే జరిగింది. ఓకే ఆ తర్వాత 2 years కి లాస్ట్ ఇయర్ అయితే అయింది. పాప పుట్టింది. రైట్ అవును. వెరీ గుడ్. సో ఇట్లా కొంత ఒక్కోసారి అట్లాంటివి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు రాహు తర్వాత రవి రాహు అందరూ కూడా కనెక్ట్ అయ్యారు కదా, సప్తమాధిపతి కూడా ఒకసారి డిస్టర్బ్ అయ్యాడు కదా, సెన్సిటివ్ హెల్త్ కదా అక్కడ, అట్లా పనిచేసింది. ఇంకోటి ఇది ఒక ఇండికేషన్ కూడా, లగ్నం కూడా భరణిలోనే ఫామ్ అయింది అని చెప్పడానికి అదొక ఇండికేషన్ అనమాట. ఓకే, అండ్ చూద్దాం. అంటే అప్పుడు రవి నక్షత్రం అయితే కాదంటే అక్కడ కూడా అవ్వే అవకాశం ఉంది కానీ, బట్ ఇక్కడ అలా. సో కేతు, చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు ద్వితీయంలో ఉన్నాడు. ఓకే, సో ఇల్లు అయితే కట్టుకున్న దానికి కాంబినేషన్ ఏమి కాంప్లికేట్ చెయ్యట్లేదు. ఓకే, ఎందుకంటే చతుర్థాధిపతి నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేశారు? ఎస్, ఒక్క గురువు ఆక్యుపై చేసి వక్రించున్నాడు. ఇది దోషం. ఇది గనక లేకపోతే ఈజీగా అయిపోయేది. ఎందుకంటే చతుర్థాధిపతి బాగున్నా, చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్న గ్రహం రెట్రో అయి ఉన్నది కదా, 6 ఉంది కదా. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఇల్లు అప్పుతో గనక కట్టామా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా 20% లోన్ తీసుకొని 20% డబ్బులు పెట్టి 80% లోన్ తీసుకుంటారు కదా, అర్థమైందా? అలా తీసుకుంటే మీకు ఇబ్బంది అయిపోద్ది. మీరు 80% క్యాషే పెట్టుకొని 20% లోన్కి వెళ్ళాలి. మరీ అగ్రెసివ్ గా లోన్కి వెళ్తే మాత్రం కాంప్లికేట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భాగ్య గురుగారు నేనైతే లోన్ తీసుకున్నాను, సైట్ తీసుకుందాం అనుకుని తీసుకోవడానికి. ఓకే, జస్ట్ కాంబినేషన్ టైం వెరిఫై చేద్దాం. ఆగండి, జస్ట్ కాంబినేషన్ టైం వెరిఫై చేద్దాం. జస్ట్ ఊరికే చూసి అట్లా చెప్పేయడం కాదు, టైం చూద్దాం. ఇప్పుడు ఏమి టైంతో రిలేటెడ్ గా ఏమీ చెప్పలేదు, టైం చూద్దాం. దశమం 17 డిగ్రీలు 16-17 డిగ్రీలకు పడింది. పడితే దానికి ఇమీడియట్ గా 10th house ట్రైన్ జూపిటర్ జరుగుతుంది. అది బాగోలేదు కదా, బాగోలేదు కాబట్టి ఏంటంటే చైల్డ్హుడ్, ఫ్యామిలీ స్టార్టింగ్ లెవెల్, 9th లాట్ బాగోలేదు, రవి డిస్టర్బ్డ్ కొంత. కాబట్టి ఏంటంటే మనము సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్, ఫ్యామిలీ ప్రోగ్రెస్ని అగ్రెసివ్గా ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉండదన్నమాట. కాబట్టి నేను అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంట్లో ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా వాళ్ళ కెరియర్ సెట్ అవ్వడం, ముందుకెళ్ళడంలో సమస్యలు కావచ్చు, అనుకున్నంత స్థాయిగా నేను చెప్పను అనమాట. సో కాంప్లికేషన్స్ చెప్తాను. అక్కడ మదర్ అండ్ ఫాదర్ మధ్య రిలేషన్షిప్ ఎట్టా ఉంది ఇవన్నీ అడుగుతాను. సో 95-96 కాంప్లికేషన్స్ చెప్తా. కనిపించాయా? గుర్తున్నాయా లేదా? 95-96 నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి గురుగారు. హెల్త్ ఇష్యూస్ ఓకే, అదొకటి పనిచేసింది. ఓకే, మళ్ళీ చూద్దాం. మళ్ళీ ముందుకు వెళ్ళినాక ఇవ్వాలి కదా, ఇవ్వదు. ఎందుకనంటే 98-99 ఓకే, కానీ మళ్ళీ 99-2000 ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ శుక్రుడికి సెక్స్టైల్ అవుతుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి సెక్స్టైల్ అయితే రివర్సల్ రిజల్ట్ ఇస్తుంది, ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు. అలానే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రో అయ్యి నెటల్ యురేనస్కి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి అది కూడా సరైన రిజల్ట్ ఇవ్వదు. కాబట్టి ఏం దశ జరుగుతూ ఉంది? మళ్ళీ శుక్రదశ స్టార్ట్ అయింది. ఓకే, కేతు దశ అయిపోయినాక. సో ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ కూడా నేను కొంత ఫైనాన్షియల్ కానీ ప్రోగ్రెస్ కానీ అప్ టు ది మార్క్ చెప్పను. సో 99, 2000, 2001 ఇవన్నీ అంత సరిగా పోవట్లేదు చైల్డ్హుడ్ సిచ్యువేషన్లో. మీకు ఏమైనా తెలుసా, తెలీదా? ఇంట్లో పరిస్థితి అట్లనే ఉంది ప్రోగ్రెస్ అవ్వట్లేదు. కెరియర్ ఆఫ్ ది ఫాదర్ కావచ్చు, అవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ గా చెప్పేటట్టు అవ్వట్లేదు. దాని తర్వాత చూద్దాం. చాలా కష్టంగానే వెళ్తా ఉంది. సెల్ఫ్ అంటే గ్రో అవ్వదు. 10 ఉన్నది 8 అవుద్ది, 5 అవుద్ది, 4 అవుద్ది తప్ప 11కి 12కి వెళ్ళేటట్టు వెళ్ళట్లేదు. తర్వాత 2003, 2004లో కూడా ప్రోగ్రెసివ్ వీనస్ స్క్వేర్ అవుతున్నాడు యురేనస్కి, కానీ ఈయన రెట్రో అయ్యేటట్టే ఉన్నాడే. చూద్దాం. అది కూడా స్క్వేర్ అయినప్పుడు ఎమోషనల్గా సెన్సిటివిటీ ఉంటుంది. ఓకే, స్కూల్లో రాహు జరుగుతున్నాడు, రాహు బుధుడిని ఇండికేట్ చేశాడు, బుధుడు లాభంలో ఉన్నాడు. ఓకే, కొంతవరకు పర్లేదు, కానీ ఎమోషనల్ సెన్సిటివిటీని చెప్పాలి. ఓకే, ఒక్కోసారి సెన్సిటివ్ మదర్ హెల్త్ అవ్వచ్చు, ఇట్లా రకరకాలుగా పనిచేస్తుంది. హాస్టల్లో ఉండొచ్చు, దూరంగా పనిచేయచ్చు. సరే, ఉన్నదానిలో 6-7లో కొంత ఇంప్రూవ్మెంట్ చెప్తాను. మీకు ఏమన్నా పనిచేసినట్టు అనిపించిందా లేదా? అంటే ఇంట్లో పరిస్థితి కొద్దిగా అప్పుడు ఓకే గురుగారు, బెటర్ అయ్యాయి. ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ సాటర్న్ ని కంజైన్ చేశాడు, రెట్రో ప్లానెట్ ని కంజైన్ చేస్తే అప్పుడు ఉన్న దానికన్నా కానీ వేరే దానిలోకి వెళ్ళడం, వేరే ఒక జాబ్లో ఫాదర్ ఇట్లా మూవ్ అవ్వడం, చేంజ్ అవ్వడం, ప్లేస్ చేంజ్ అవ్వడం, ఇట్లాంటివి చేస్తూ ఒక ఇంప్రూవ్మెంట్ స్టెప్ తీసుకుంది. ఓకే, సో ఇక్కడ నుంచి చదువు కానీ ఇవన్నీ కూడా మనం ఒక ఇంప్రూవ్మెంట్ ఫేజ్లోకి చెప్పచ్చు కొంతవరకు. ఓకే, తర్వాత శుక్రుడు వక్రించాడు కదా, చాలా వరకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఇది సస్టైన్ చేస్తుంది చాలా వరకు. చూద్దాం, మళ్ళీ చూద్దాం.
ఇక ఇక్కడ నుంచి ముందుకు పోతుంది అంటే ఇక రేపు పొద్దున మనం ప్రోగ్రెసివ్ 10,000 మూడుకి సెక్స్టర్ ఇచ్చింది 10లో కూడా అంటే మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ ఇదంతా కూడా కొంత ముందుకు వెళ్ళి ఉండాలి కనిపించిందా ఆబ్స్టకల్స్ వచ్చినా కూడా ముందుకు వెళ్తుంది ప్రోగ్రెస్ అవుతుంది వినిపించినాయి కదా తర్వాత నెక్స్ట్ బాగానే చెప్తాను ఇబ్బంది ఏం చెప్పను 12, 13, 14 అంటే డీసెంట్గా ఉంది ఫ్లో డీసెంట్గా ఉందంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాం అని అర్థమైందా స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాం అని అర్థం ఓకే మీ ఫాదర్కి ఏం దొరికింది అక్కడ అవకాశం అప్పుడు ఏం చేస్తున్నారు మీ ఫాదర్ నేను చెప్పిన ప్రోగ్రెస్ చెప్పిన దగ్గర అంటే మా ఫాదర్ అక్కడ మిల్లులో వర్కర్ గా పనిచేస్తుండేవారు బట్ అప్పటికి ఏదో ఒక చిన్న ప్రొవిజన్ స్టోర్ పెట్టుకొని కొద్దిగా వాళ్ళు బెటర్ అయ్యారు గురుగారు మనం సెల్ఫ్ గా ఎర్న్ చేసుకునే దానికి కొంచెం గ్రో అవడానికి అవకాశం వచ్చింది వెరీ గుడ్ బాగుంది కాబట్టి ముందుకెళ్ళింది అప్పుడు ఇక కొంచెం స్కోప్ ఉంటుంది కదా గ్రోత్ కి అట్లా చేసే కన్నా తర్వాత నెక్స్ట్ 16, 17 ఇక్కడ ఏమి ప్రాబ్లం లేదు చదువు అయినా కానీ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ముందుకే పోతుంది శుక్రుడు సెకండ్ పార్ట్లో ఎప్పుడైతే వక్రించాడో క్యాన్సిలేషన్ అయ్యింది కదా సో ఇప్పుడు దాదాపు లాభభావ ఫలితాలని తీసుకొస్తున్నాడు ఎందుకంటే ఆ బుధుడితో రవి పంచమాధిపతి కలిసి ఉన్నాడు స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతా ఉంది లవ్ మ్యారేజా మీది అరేంజ్ మ్యారేజా ఇది అరేంజ్డే గురుగారు అరేంజ్డే ఓకే సరే 17, 18 ఇవేమి ఇబ్బంది చెప్పట్లేదు ఓకే దాని తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేట్ వీనస్కి స్క్వేర్ అవుతాడు 19, 20లో ఇది కూడా ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్ అవుతుందా అవ్వదు ఎందుకంటే రెట్రోగ్రేట్ ప్లానెట్ స్ట్రైట్ ప్లానెట్ లాగా యాక్ట్ చేస్తుంది ఇప్పుడు అవుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి 2019, 20 దగ్గర మనం కొంత 10th హౌస్ కంజంక్షన్ అంటే 19 వరకు బాగుంది 10th హౌస్ కంజంక్షన్ సన్ బాగుంది దాని తర్వాత 20 దగ్గర కొంచెం మనం కాంప్లికేషన్ చెప్పాలి 20 కానీ 21 దగ్గర సో 20-21లో పెళ్ళి ఎప్పుడు అయింది ఇక్కడే అయినట్టుంది కదా 22లో అయింది ఇక్కడ 2021లో ఏమైతా ఉంది అక్కడ ఏదైనా లవ్ ఫెయిల్యూర్ కానీ లేదంటే డబ్బులు లాస్ అవడం కానీ మదర్ హెల్త్ కానీ లేదంటే వర్క్ పరంగా ఇబ్బంది ఉండడం కానీ ఏమవుతుంది జాబ్ పరంగా చాలా ప్రెజర్ వచ్చింది చాలా ప్రెజర్ వచ్చింది ప్రెజర్ ఉందా మానేద్దాం అనిపించిందా ఏమైంది మానేద్దాం అనిపించింది నేను వేరే కంపెనీకి అప్పుడు జంప్ అయ్యాను అక్కడ మళ్ళీ గ్రోత్ వచ్చింది చూడండి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ కి ట్రైన్ ఇచ్చాడు ఇది ఉన్నా ఇలా ఇది ఇంకొకటి కాపాడింది ఒక 6 నెలల వ్యవధిలో మనకి మళ్ళీ ఫేవరబుల్ గా అవుతుంది అర్థమైందా వర్క్ నేర్చుకోవడం కానీ పాజిటివ్ అవడం కానీ మళ్ళీ స్టెప్ తీసుకుంటాం ఓకే 22 మార్చ్ తర్వాత పెళ్ళయింది మే గురుగారు అవును గురుగారు ఓకే అంటే మీకు దశ ఏం జరుగుతా ఉన్నది రవి దశలో కేతు భుక్తి అట్లా వివాహం ఇచ్చింది రైట్ సో కేతు స్టార్ని ఒక్క ప్లానెటే ఆక్యుపై చేశాడు కదా సో చంద్రుడు ఆక్యుపై చేశాడు కదా సో ఇంకొక క్వశ్చన్ మీకు మీ వైఫ్కి లైక్ ఒక 30-40 కిలోమీటర్స్ 1 hour 1/2 hour జర్నీ డిస్టెన్స్లో అమ్మాయి దొరికిందా ఎట్లా దొరికింది ఒక 20 minutes డిస్టెన్స్ 20 minutes అదే 4th లార్డ్ ఇచ్చాడు కాబట్టి నోన్ సర్కిల్స్ విత్ ఇన్ ది అట్లా దొరుకుతుంది బాగానే ముందుకు పోతా ఉన్నది ఓకే ఇక ఆ సెన్సిటివ్ వైఫల్తి అది చెప్పక తప్పదు అది డిఫాల్ట్గా ఉంటుంది ఓకే మిగిలింది అంత టైం అంతా బాగానే మూవ్ అవుతా ఉంది ఇప్పుడు ఏదైతే మీరు మూవ్ అయ్యారో 20-21 దగ్గర నుంచి కెరియర్ మూవ్ అవుతోంది యాక్చువల్గా అర్థమైందా మూవ్ అవుతా ఉంది బాగానే ఉందని చెప్తాను ప్రోగ్రెసివ్ మార్స్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ చక్కగా పోతున్నాయి లాస్ట్ అంటే 21 తర్వాత నుంచి ఈ కొత్త కంపెనీకి మూవ్ అయిన దగ్గర నుంచి బాగుందని చెప్తా అర్థమైందా అంటే ఐ మీన్ స్టేబుల్ గా ఉంది జాబ్ కానీ వర్క్ కానీ ప్రోగ్రెసివ్ గా వర్క్ నేర్చుకునేదానికి పొటెన్షియల్ గా ఉపయోగపడేదానికి ముందుకు పోతా ఉంది చార్ట్ ముందుకు పోతా ఉంది కాబట్టి బాగుంది అప్పుడు ఏం జరుగుతా ఉంది సన్ దశ జరిగింది అయిపోయింది తర్వాత మూన్ దశ వచ్చింది కదా ఇప్పుడు మూన్ దశ నడుస్తా ఉంది అడిగింది ఎగ్జాక్ట్లీ ఇల్లు అర్థమైందా ఆ మూను స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం భాగ్యాధిపతి కానీ 6 ఉన్నాడు కానీ అంటే ఇక్కడ ఏదో సమస్య చూపిస్తా ఉన్నది మదర్ హెల్త్ ఫాదర్ హెల్త్ ఎలా ఉన్నాయి మదర్ అయితే 2014లోనే ఎక్స్పైర్ అయ్యారు ఓకే రైట్ అక్కడ నెగిటివ్ టైం చెప్పామా మనం ప్రిడిక్షన్ ఏం చెప్పాం ఓకే రైట్ తర్వాత ఇప్పుడు ఫాదర్ ఎలా ఉంది తర్వాత ఇప్పుడు ఫాదర్ కి ఇది నీ పెయిన్స్ నీ జాయింట్స్ పెయిన్స్ జనరల్ గా ఏజ్ వల్ల వచ్చాయి ఓకే సో భాగ్యాధిపతికి ఎఫెక్ట్ పడతా ఉన్నది సో ప్రాపర్టీకి వాటికి సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మీరు ఇమీడియట్ గా ఇప్పుడు ఇంకోటి ఏదో చెప్పారు కదా మీరు ఏదో సేవింగ్ చేసినట్టు చెప్పారు ఏదో ఒకటి పర్చేజ్ చేశారు లోన్ తీసుకునేదో
లోన్ తీసుకున్నాను, వేరే వాళ్ళ ద్వారా తీసుకుందాం అనుకున్నాను, కానీ డబ్బులు అయితే స్టక్ అయిపోయినా గురుగారు, అక్కడే రాలేదు గురుగారు. 2.5 years నుంచి నేను జస్ట్ ఈఎంఐ పే చేస్తున్నాను, బట్ నేను ఇచ్చిన డబ్బులు కూడా రిటర్న్ కాలేదు, ఏ ప్రాపర్టీ కూడా తీసుకోలేదు దాని నుంచి. మళ్ళీ చెప్పరా ఒకసారి స్టోరీ. నేను లోన్ తీసుకున్నాను గురుగారు. లోన్ తీసుకున్నారు, ఆ లోన్ ఏం చేశారు? అదే మా బంధువుల్లో ఊరికి ఇచ్చాను, ఎందుకు సైట్ ఇచ్చారు? కోసం అని చెప్పేసి. సైట్ తీసుకుందామని వాళ్ళు ఆ బిజినెస్ లో ఉండేది, వాళ్ళు సైట్ రియల్ తీసుకుందామని ఎస్టేట్ లో ఇచ్చాను. ఉన్నారు, ఒక సైట్ కొనండి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? అవును గురుగారు. అదేంటి, మీరు మామూలుగా వెళ్ళి సైట్ చూసుకొని రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇవ్వాలి కదా. దగ్గర నమ్మకం అని మీద, చెప్పేసి ఇచ్చాను గురుగారు, నమ్మకం ఎక్కువ ఉంది. నమ్మకం అవును మీద గురుగారు. ఇచ్చేసారు. ఓకే ఓకే. అవును. కానీ వాళ్ళు అది పర్సనల్ గా ఏదో వాడేసుకున్నారు. అది ఏమో గురుగారు మనకు తెలీదు, అది ఇంకా అయితే రాలేదు గురుగారు. అది నేను ఈఎంఐ అయితే పే చేస్తున్నాను. మ్మ్హ్మ్. ఇది ఎంత డబ్బులు ఇది? ఇది అరౌండ్ 16 lakhs గురుగారు. 16 lakhs. మీకు మంత్లీ ఎంత వస్తుంది పే? అరౌండ్ 1 వస్తుంది గురుగారు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు అదంతా కట్టుకుంటా తిరగాలి. ఏది అవును. ఇప్పుడు 2000 మీకు కంపెనీ కొత్తగా మారాము అన్నప్పుడు గ్రోత్ చెప్పాం కదా. సో అవును గురుగారు. 2021లో మీరు ఇచ్చింది కూడా అప్పుడే కదా, 21, 22లో? 22 ఇచ్చినాం గురుగారు. 22లో ఇచ్చారు. ఇది ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ కి స్క్వేర్ అయ్యి రిలీవింగ్ లో ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఇస్తామంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు, ఇస్తాము అని అంటున్నారు గురుగారు. ఇస్తారా మరి? ఇస్తాము అని చెప్తున్నారు గురుగారు, అది చూడాలి గురుగారు. మీరేమనుకుంటున్నారు, ఇస్తారనుకుంటున్నారా ఇవ్వరనుకుంటున్నారా? వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు లేదు, ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు గురుగారు. ఇస్తారనుకుంటలే, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే మనము సేవింగ్ దానిలోనే ఉంది చార్ట్ అప్పుడు, కాబట్టి అయ్యింది. చాలా స్లోగా అవుతుంది చాలా స్లోగా అవుతా ఉంది. ఇట్లాంటి కొన్ని ఒకసారి ప్రశ్న తీసుకొని కూడా మనం అటెండ్ చేయొచ్చు. ఇట్లాంటిది ఒక కేసు ఏంటంటే, ఒక పెద్ద ఒక ల్యాండ్ స్పేస్ మనకి లిటిగేషన్లో ఉన్నది అవుతుందా లేదా అని మనం ప్రిడిక్ట్ చేసాం, తర్వాత అట్లనే ప్లేస్ అయిందనమాట. సో ఆ ఫేవరబుల్ రిజల్ట్ వస్తుందని ప్రిడిక్ట్ చేసాం, అట్లా వచ్చింది అట్లా. సో ఎప్పుడైతే పాజిటివ్ ఆస్పెక్ట్ జరుగుతుందో పని అవుతుంది, అర్థమైందా? తర్వాత నెక్స్ట్ చూద్దాం. చంద్రదశ వచ్చింది కదా, అందుకని ఈఎంఐకి ఇరుక్కున్నాం. చార్ట్ చూడగానే మనం చెప్పాం, అర్థమైందా? సో ఈ ల్యాండ్ మ్యాటర్ అనే దానికోసం అది ఇరుక్కుంటుందని. సరే ఇప్పుడు ముందుకు చూద్దాం. పర్ఫార్మెన్స్ బాగుంది, డబ్బులు వస్తున్నాయి, కాదు ఈఎంఐ కట్టేస్తున్నాం కదా, అర్థమైందా? కానీ ముందుకు పోతా ఉన్నది చూద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ వీనస్ 10,000కి సెక్స్టైల్ ఇస్తాడేమో. ప్రోగ్రెసివ్ 10,000 అయితే ముందుకు పోతా ఉంది కదా. సరే చూద్దాం. ఇప్పుడైతే డబ్బులు అయితే దాద్దాం, దాని సంగతి ఆలోచిద్దాం. వెరీ గుడ్. 25, 26లో ప్రోగ్రెసివ్ సన్ 10,000కు సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఎక్సలెంట్ ఆస్పెక్ట్ కదా. ఇది పాజిటివ్ గాను నెగిటివ్ గాను కూడా పనిచేస్తుంది. ఎందుకంటే సన్ని యాక్టివేట్ చేస్తుంది. సన్ యొక్క స్టార్లర్ అష్టమంలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి, అలానే చంద్రదశ జరుగుతుంది. చంద్రుడిలో రాహు అయిన తర్వాత గురువు వస్తాడు, అవునా? సో గురువు వచ్చినప్పుడు గురువు ఫలితం వస్తుంది కదా. సో గురువు బ్యాడ్ కదా, కాబట్టి అప్పుడు ఫాదర్ హెల్త్ చూసుకోవాలి. కానీ అదే టైంలో కెరియర్లో గ్రోత్ కూడా వస్తుంది, అర్థమైందా? రెండు వైస్ వెసరా రెండు పనిచేస్తాయి. ఒక దానిలో నెగిటివ్, ఒక దానిలో పాజిటివ్ పనిచేస్తాయి. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ ముందుకు పోతా ఉంది. సో ఇప్పుడు మూన్ దశలో మాత్రం నేను కమిటెడ్ సేవింగ్ చేయమని చెప్తాను, మళ్ళీ చెప్తాను, అప్పుడు మనం దాన్ని అది చేద్దాం. 28, 29 ఇవన్నీ ముందుకు పోతున్నాయి, పాజిటివ్ ముందుకు పోతా ఉంది. 30 స్టేబుల్గా ఉంది కెరియర్. ప్రోగ్రెసివ్ 10,000 యురేనస్కి సెక్స్టైల్ ఇస్తుంది. ఇచ్చిందా మంచిగానే పనిచేస్తుందా? మంచిగానే పనిచేస్తుంది, ఎందుకంటే ఏమీ అఫ్లిక్షన్ లేదు, బాగుంది. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా సెక్స్టైల్ ఇచ్చి వెళ్తున్నాడు, కానీ స్క్వేర్లో కూడా వెళ్తున్నాడు. ఎప్పుడు 32లో, ఓకేనా? ఇది ఆస్పెక్ట్ ఉంది కాబట్టి కాపాడుతుంది. మూన్లో వీనస్ వస్తున్నాడు. ఆ మూన్లో వీనస్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వైఫ్ హెల్త్ ఇట్లాంటివి చిన్నగా మనం ఓవర్కమ్ చేస్తాంలే. దాని తర్వాత ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ వస్తుంది కదా. ప్రోగ్రెసివ్ 10,000 యురేనస్కి సెక్స్టైల్ ఇచ్చింది, కానీ మీ విచిత్రం ఏంటంటే ప్రోగ్రెసివ్ మార్స్ 27 degrees, యురేనస్ 28 degrees. ఇప్పుడు 10,000 28 degrees అయ్యి ఫస్ట్ సెక్స్టైల్ ఇచ్చింది, అంటే 33 వరకు పనిచేసింది. 34 తర్వాత 35 ఆ టైం నుంచి ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి అపోజిషన్ వెళ్తున్నాడు. మెర్క్యూరీ ఉన్నాడు, కాపాడుతున్నాడు. ఏం కాపాడుతున్నాడు, ఎంత కాపాడుతున్నాడు అంటే మార్స్ దశ వచ్చింది, ఓకేనా? మార్స్ ఇన్ రాహు నక్షత్ర, రాహు ఈజ్ పొజిటెడ్ ఇన్ 8th, అర్థమైందా? కాబట్టి మార్స్లో రాహు అనేది లిటిగేషన్ని, కాంప్లికేషన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఓకే, అది మిస్ అయింది, నన్ను వదిలేసింది అనుకున్నా, అర్థమైందా? గురు నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన బుధుడు
నీచంలో ఉన్నాడు కదా. సో ఆ బుధుడైనా కానీ స్ట్రైట్గా అయిపోయి వెళ్తున్నాడు కదా, కాబట్టి ఏంటంటే అది ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్, డ్రైవింగ్ అవి జాగ్రత్త చూసుకోవాలి. ఎప్పుడు గురుగారు ఈ ఆస్పెక్ట్ ప్రోగ్రెసివ్ 34, 35, 36 ఇట్లాంటి టైం, 34, 35. ఓకే గురుగారు. ఇంచుమించుగా ఒక సంవత్సరం అటు ఇటుగా చార్ట్ స్లో అయింది యాక్చువల్గా. అర్థమైందా? మార్స్ దశ బాగా స్లో అయిపోయింది. మార్స్ దశ ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. అర్థమైందా? మార్స్ ఓకే ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. మార్స్ని మర్చిపోండి. దాని తర్వాత ప్రోగ్రెసివ్ 10th house 6 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ ఓకే. మళ్ళీ 10th house వెళ్ళేసేసి నెటల్ మార్స్కి స్క్వేర్ అవుతుంది. అది టైం పడుతుంది, కాకపోతే సెల్ఫ్ ఎఫర్ట్లో పోతా ఉంది చార్టు. ఓకే, చార్టు మెల్లమెల్లగా డిగ్రేడ్ అవుతా ఉన్నది. ఓకే, దశ బాగున్నప్పుడేమో అఫ్లిక్షన్ ఉన్నది, దశ పర్ఫామ్ చేస్తూ ఉన్నది. అర్థమైందా? అంటే 6th పర్ఫామ్ చేస్తూ ఉన్నది. ఒకటి ఏంటంటే, అంటే ప్రాపర్టీ కన్నా ముఖ్యంగా మనం హెల్త్ ఇన్సూరెన్స్, పర్సనల్ హెల్త్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి. అది ఫండమెంటల్లీ రూల్ నెంబర్ 1 అనమాట. అర్థమైందా? మనం ఎంత కుండ నింపినా, కుండకు చిల్లు ఉందనుకో, నీళ్ళన్నీ పోతాయా పోవా? అవును గురుగారు. ఆ కుండకి ఎక్కడా చిల్లు పడకుండా కాపాడేదే హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే గురుగారు. నేను పవర్ఫుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనుకోకండి. ఓకే, సో బట్ రిస్క్ మేనేజ్మెంట్ చెప్తున్నాను. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత రెండోది, కెరియర్ అనేది సెట్ అయ్యి మంచిగానే ముందుకు పోతా ఉన్నది. వీళ్ళు మెల్లమెల్లగా ఫేజుల వారీగా, ఇన్స్టాల్మెంట్ వారీగానే ఇచ్చేదానికి అవకాశం ఉంది. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉండండి. మెల్లమెల్లగా మీరు ఎంత ఈఎంఐ పెడుతున్నారో ఆ ఈఎంఐలో ఒక కొంత పర్సంటేజ్ అన్న ఇచ్చేటట్టు ఫస్ట్ అట్లా మెల్లమెల్లగా స్టెప్స్ వారీగా తీసుకోవడానికి, మెల్లగా రికవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. రాహు దశ, రాహు స్టార్ పర్లేదు. రాహు స్టార్ని ఆక్యుపై చేసింది. మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. రాహు స్టార్లో లాభంలోనే ఉన్నాడు కాబట్టి బుధుడు ఇస్తాడు, కాకపోతే మిక్స్డ్గా ఇస్తున్నాడు. రాహు కుజుడి మీద నాకు పూర్తిగా నమ్మకం లేదు. రాహు కొంతవరకు నమ్మకం. మిక్స్డ్ రిజల్ట్స్ని ఫామ్ చేశారు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? అవును గురుగారు, బట్ అదే ఆలోగా మరి ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఎన్నైతే డబ్బులు ఉన్నాయి, ఇటు సైడ్ ఈఎంఐ కడుతున్నప్పుడు మరి మళ్ళీ ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారు? అదే గురుగారు, నేను ఇప్పుడు దీనికోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి గురుగారు. దాని తర్వాత నేను ప్లాన్ గురుగారు. అది ఎప్పుడు అవుద్ది? ఆయన ఎప్పుడు ఇస్తాడు అది తెలియదు. అర్థమైందా? సో ఇప్పుడు ఈ వచ్చే డబ్బుల్లో ఈఎంఐ పోను మళ్ళీ ఎంత సేవింగ్ చేయగలుగుతున్నారు? ఒక 40 lakhs సేవ్ చేశారా ఇప్పుడు? లేదు, అంటే సేవింగ్ అయితే లేదు గురుగారు. ప్రస్తుతానికి అయితే సేవింగ్ లేదు. నేను సేవింగ్ అయితే లేదు గురుగారు. మరి ఏమీ లేకుండా ఎట్లా? మరి మనం బయటికి వెళ్తే డబ్బులు అడుగుతారు కదా ప్రాపర్టీ కొనాలంటే. అవును గురుగారు, నేను అది వచ్చిన తర్వాత సేవింగ్ అంతా జస్ట్ ఒక 5 lakhs ఉంది గురుగారు. ఓకే ఓకే, ప్లాన్ వేసుకొని ఫస్ట్ సైట్ తీసుకొని నెమ్మదిగా కట్టుకుందాము అనే ఇది గురుగారు. 5 lakhs లో వస్తుందా మరి సైట్ ఏదన్నా? అదే గురుగారు, నాకు రావాల్సింది అదేందని వస్తే దాంట్లో పాటు ఇది 5 lakhs కలుపుకొని ఎక్కడ తీసుకుందాము అని. 20 lakhs లో ల్యాండ్ దొరుకుద్ది అంట. అవును దొరుకుతుంది గురుగారు. ఓకే ఓకే, సరే. సో ఇప్పుడు చంద్రదశ అయితే యోగిస్తూ ఉన్నది. చంద్రుడు స్టార్లడ్ ద్వితీయంలో ఉన్నాడు. చంద్ర నక్షత్రంలో గురువు ఒక్కడే ఉన్నాడు, కానీ చంద్రుడు స్టార్లడ్ బాగుండడం వల్ల చంద్రదశ అయితే యోగిస్తూ ఉన్నది. ఓకేనా? చాలా వరకు యోగిస్తూ ఉన్నది. కానీ ఇది ఈ చంద్రుడు ఆక్యుపై కారణంగా ఫాదర్ హెల్త్ అట్లాంటి కొన్ని చెప్పాల్సి వస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీకు అవకాశం చూస్తున్నా నేను. ఈ సన్ 10th house సెక్స్టైల్ ఇచ్చినప్పుడు ఇప్పుడే గురుభుక్తి, గురువు యొక్క స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం అయిన వాడు లాభంలో ఉన్నాడు. ఎవరు? ఒక్క బుధుడు అనమాట. ఓకేనా? సో అప్పుడు చంద్రుడిలో గురువు వస్తాడు. దశలాడి యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు కదా. సో చంద్రుడు చతుర్థాధిపతి. ఇది వస్తుంది ప్రోగ్రెసివ్. సన్ 10th house సెక్స్టైల్ ఇస్తున్నాడు. సో 26, 27 నవంబర్ మధ్యలో మీకు ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని చూడండి. ఓకేనా? ఒకవేళ దొరకలేదు అని అనుకోండి ఉదాహరణకి. ఓకేనా? ఎందుకనంటే అది రేపొద్దున వచ్చే అవసరం ఏంటిది అనేది మనకు తెలియదు. అవునా? అవును గురుగారు. ఇప్పుడు ఇల్లు కట్టాలా వద్దా అనే క్వశ్చన్కి అట్లాంటి ఒక సినారియోలో నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక 20 లక్షలు మీరు సేవ్ చేస్తే 20 లక్షలు పెట్టి ల్యాండ్ కొనే బదులు ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది,
అదే 20 లక్షలకి ఇంకో 10 లక్షలు అలా మెల్లగా ఫండ్ని ఇంక్రీజ్ చేసుకుంటా పోతే 30,000 వడ్డీ వస్తుంది కదా, మనకు 1% వేసుకున్నా కూడా మనకి బ్యాంక్ వడ్డీయో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 10 to 12% వస్తుంది కదా. అవును గురుగారు. అర్థమైందా? సో అవును ఎందుకనంటే మనకు అన్ని సెట్ కాకపోతే సేవింగ్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఓ 10,000 అద్దెపోయినా కానీ 20,000 మళ్ళీ మనకి ప్లస్ లోనే ఉన్నట్టు కదా. అవును గురుగారు. అట్లా సాటిస్ఫై అవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నాను. అర్థమైందా? మీకు ఒకవేళ అవకాశం అంటే ఇక్కడే కావాలి, ఇక్కడ అవ్వట్లేదు అని అంటే మరి ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లేదు అని అర్థం. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ గా మనకి 4 సరిగ్గా ఆపరేట్ అవ్వట్లేదు. ఓకే, దాని తర్వాత మళ్ళా చెప్పేదానికి టైం పోతుంది, డబ్బులు వస్తాయి, కానీ వీళ్ళు ఇవ్వాలిగా మళ్ళీ. అవును అవును గురుగారు. అర్థమైందా? అవును గురుగారు. కానీ అసలు వాళ్ళు ఇవ్వట్లేదనే విషయం మీరు ఎన్ని రోజులకి రియలైజ్ అయ్యారు? నేను అంతా 1 year కి రియలైజ్ అయ్యాను గురుగారు. 1 year పట్టిందా? వాళ్ళు అంటే కొంటాం అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి కొంటాం ఎత్తుకుతున్నాం అన్నట్టు చెప్తున్నారా ఏంది? అవును 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 గురుగారు. అట్లెట్లు ఇచ్చారు? లాజిక్కి అసలు నాకు సరిపోవట్లేదు. లేదు గురుగారు, చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు, బాగా దగ్గర బంధువులు. ఓకే ఓకే ఓకే. ఫైనాన్స్లో మిత్రుడు శత్రుడు ఏమి ఉండదండి. ఫైనాన్స్ ఈజ్ ఫైనాన్స్ అంతే. సరే, నౌ బ్యాక్ టు ద టైమ్. అంతే, అనాలిసిస్ అయితే అయిపోయింది. అది ఆన్సర్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే. దానికోసం ఇంకేమి చెయ్యాలని చెప్పేది ఏమీ లేదు. అర్థమైందా? ఫ్లో, అది టైం ఫ్లో. అక్కడ వచ్చే ఆపర్చునిటీ వర్కౌట్ అయిందని అంటే ఆ చంద్రుల్లో గురుభుక్తి వర్కౌట్ కావాలి. కాలేదు అని అంటే మాత్రం మీరు ప్లాన్ బికి రెడీగా ఉండాలి. సరే గురుగారు. అది నా కంక్లూషన్. ఓకే గురుగారు. సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కెరియర్ అయితే బాగానే ఉంది, చంద్రదశ యోగిస్తుంది. మీరు అక్యుములేట్ చేయండి, మనీని జాగ్రత్తగా సేవ్ చేయండి. రేపొద్దున మార్స్ వచ్చినా రాహు వచ్చినా ఇల్లనే కాదు, రేపొద్దున ఏ అవసరం వచ్చినా కూడా మనకు ఒక 50,000 1,00,000 మరి ఇన్ఫ్లేషన్ గురైనప్పుడు, రేపొద్దున మరి డబ్బులు మనకు అనుకున్న పరిస్థితుల్లోకి సరిపోనప్పుడు మనకు ఒక ఫండ్ అనేది ఉండాలి, మంత్లీ రెవెన్యూ సోర్స్ అనేది ఉండాలి. అది బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నా నేను. అర్థమైందా? ఇల్లు అంటే మీరు పెట్టేస్తారు, ఇల్లు ఆడపిల్ల, పొలం మగపిల్లడు అంటారు. అందుకని రెవెన్యూ రావాలి నీకు. అర్థమైందా? రెవెన్యూ వచ్చేదాన్ని అది అసెట్ అవుతుంది, లేదంటే లైబిలిటీ అవుతుంది కదా. సరే గురుగారు. సో రెవెన్యూ సోర్స్ ని క్రియేట్ చేయడానికి టార్గెట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే రవి స్టార్ లాడ్ అష్టమానికి కనెక్ట్ అయ్యాడు, కుజుడు స్టార్ లాడ్ అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. మధ్య మధ్యలో హెల్త్ కూడా సిమ్టమ్ చూపించింది, అవునా కదా? అవును అవును గురుగారు. అవును గురుగారు. అందుకని ఇప్పుడు వైఫ్ ఒకటి మిస్ క్యారేజ్, ఇట్లా రకరకాలు కనిపించాయి. కాబట్టి హెల్త్ అనేదాన్ని నమ్మేదానికి ఉండదు అది. సరే గురుగారు. సరేనా? ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే. నమస్తే.